నమస్తే. సో, ఈరోజు మనం కదలికలు దాని గురించి తెలుసుకుందాం. అసలు కదలికల్లో ఏం జరుగుతది? సో, ఇప్పుడు మనం ఈ చాక్ పీస్ తీసుకున్నాం గదా! మన చేతిలో ఉంచుకున్నాం. ఇది తీస్తున్నాం చాక్ పీస్. అవునా గాదా? అంటే ఒట్టి మన శరీరం ఒక్కటి అంటే ఈ చెయ్యి ఒక్కటే తీసిందా? కాదు. గమనించండి ఒక్కసారి. సో, ఇప్పుడు మనకసల శక్తే లేదు మన ఒంట్లో. అప్పుడేమన్నా చర్య చేయగలుగుతామా? ఏమన్నా పని చేయగలుగుతామా? చేయలేం గదా! సో, అలానే ఈ చాక్ పీస్ తీయటానికి కూడా ఇప్పుడు అసలు మనం కొన్ని రోజుల నుంచి తింటలేదు, అన్నీ అసలు తాగట్లేదు, ఏమి చేయటం లేదు. అప్పుడేమన్నా శక్తి ఉంటదా మన లోపల? శ్వాస కూడా చాలా చిన్నగా ఆడుతుందనుకుందాం. మనకి అస్వస్థతతో ఉన్నాం. అప్పుడు ఇట్లాగ ఉంటుంది గదా! ఆ టైంలో ఏమి తీయలేసే ఓపిక కూడా ఉండదు కదా మనకి. అంటే ఏంటి? మనం ఈ కదలిక చేయాలంటే, ఏ కదలిక చేయాలన్నా గానీ మనకి శక్తి కావాలి. అవునా? కాదా? సో, అసల మన లోపల శక్తి ఉంది గదా ఇప్పుడు. అయినా మన చెయ్యి అన్ని కాళ్ళన్నీ కదులుతున్నాయా? కదలటం లేదు గదా! అంటే ఈ శక్తి ప్రవాహాన్ని నిర్దేశించే ఒకటి ఉంది. అవునా కాదా? ఆ నిర్దేశించేదే మనసు. సో, మన మనసు కనుక అంటే మన మైండ్ అది గనక నిర్దేశించిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ శక్తి ప్రవాహం ఎలా జరగాలో అది జరగటానికి శక్తి ప్రవహించి శరీరం కదులుతుందనమాట. అలాగా కదిలి ఆ పని జరుగుతుంది. అర్థమైంది కదా? సో శరీరం అది చర్య జరిగేది. శక్తి ప్రవాహం జరిగితేనే ఆ శరీరం యొక్క చర్య జరుగుతుంది. కానీ ఈ శక్తి ప్రవాహం జరగాలి అని మళ్ళీ ఈ చర్య జరగాలి అంటే ఒక ఉద్దేశం కానీ నిర్దేశం కానీ ఉండాలి. అది మన మనసు దగ్గర నుండి వస్తుందన్నమాట. సో అర్థమైంది కదా? అసలు ఈ ఉద్దేశం ఎలా కలుగుతుంది? ఈ ఉద్దేశం మనకి కొంత ఎరుక ఉంటేనే ఈ ఉద్దేశం కానీ ఆ నిర్దేశం కానీ జరిగేది ఈ ఎరుక ఉన్నప్పుడే. క్లియర్? సో 4 భాగాలు ఒక కదలిక జరగాలంటే ఈ 4 భాగాలు ఎంతో ముఖ్యం అన్నమాట. అవి లేకపోతే కదలిక జరగదు. ఇది లేకపోయినా కదలిక జరగదు. ఇది లేకపోయినా కదలిక జరగదు. అసలు ఎరుక లేకపోతే ఏమీ ఉండదు. అవునా కాదా? సో ఈ 4 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకొకటి, ఇది ఫస్ట్ది. ఇంకో రెండోది చూద్దాం. సో ఒక బరువైన వస్తువుని మీరు లేపాలి అనుకున్నారు. అంటే అదేంటిది? అది ఉద్దేశం కదా. సో ఆ బరువైన వస్తువుని మీరు లేపుతున్నప్పుడు ఒక్కసారి ఊహించండి, లేకపోతే అనుకోండి, ఒక్కసారి గమనించుకోండి. మీరు ఏం చేస్తారో, అది బాగా బరువుగా ఉంది, గాలి శ్వాస తీస్తారా లేదా? తీసి అట్లా పక్కన పెట్టి అవునా కాదా వదిలేస్తారు. అంటే ఏంటి? మీ చర్య, మీ పని శ్వాసతో కూడుకొని ఉంది కదా. సో ఇప్పుడు మీరు బాగా పరిగెత్తారనుకో, అప్పుడు ఏమవుతుంది? మీకు శ్వాస తెలుస్తుంటుందా కాదా? అర్థమైంది కదా. సో శ్వాస చర్య 2 కలిసి ఉంటాయి అన్నమాట. అదే రెండోది, చర్య మరియు శ్వాస కలిసి జరుగుతుంటుంది. తర్వాత ఎరుక. అసలు మన ఎరుక అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఎరుక గురించి తెలుసుకుందాం. సో ఎరుక ఈ 4 ఉండాలి ఎరుకలో. అభిరుచి, సౌకర్యం, ఉత్సాహం, నేర్చుకోవడం. ఇవన్నీ కలగలిపిందే ఎరుక అన్నమాట. ఇవి ఒక్కొక్కటి కొంత శాతం ఉంటే ఎరుక అంత శాతం తగ్గుతుంది. ఎక్కువ శాతం ఉంటే ఎరుక కూడా ఎక్కువ శాతం ఉంటుంది. ఆ ఎక్కువ శాతం ఎరుకున్నప్పుడు ఉద్దేశం కూడా కొంచెం స్పష్టంగా ఉంటుంది. అప్పుడు శక్తి ప్రవాహం కూడా సరిగా జరగటానికి అవకాశం ఉంటుంది. అలా చర్య కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. సో ఈ ఎరుక ఇంపార్టెంట్ మనకి. సో ఈ ఎరుకలో ఫస్ట్ది ఏంటిది? అభిరుచి. సో మనకు అభిరుచి ఉందనుకో దేని మీద అన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి ఆసక్తి ఉంటుందా? మళ్ళీ ఆ దృష్టి కేంద్రీకరిస్తాం, ఫోకస్ కూడా ఉంటుంది. దాన్నే అభిరుచి అంటారు. ఎప్పుడైతే మనకు ఆసక్తి ఉండి దాని మీద దృష్టి నిలుపుతున్నామో అదే అభిరుచి అంటే. కానీ అభిరుచి మనం చూస్తుంటాం, కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. ఎందుకని? అసౌకర్యంగా ఉన్నప్పుడు మనకి
ఆ అభిరుచి కూడా తగ్గిపోతుంది. సో సౌకర్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఆ సౌకర్యం అనేది ఎలా వస్తుంది మనకి? ఆలకించటం. దేన్ని ఆలకించాలి? మన శరీరాన్ని. ఏం కావాలి మన శరీరానికి? ఏం జరుగుతుంది మన శరీరంలో అనేది ఆలకించాలి. తర్వాత మన శక్తి ప్రవాహాన్ని కూడా ఆలకిస్తూ ఉండాలి. అలానే మన మనసుని. వీటిని ఆలకిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం అడ్జస్ట్ చేసుకొని సౌకర్యంగా ఉండటానికి చూస్తాం. అవునా కాదా? అది ఆలకించట్లేదు అనుకోండి, అసౌకర్యంలోకి వెళ్ళిపోతాం. అట్లానే ఆలకించటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహనం కూడా మనకి తెలియకుండానే ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం సౌకర్యంగా ఉంటే సహనంతో ఉంటామా లేదా? అసౌకర్యంగా ఉన్నప్పుడే ఆ సహనం కూడా వస్తుంది. అవునా కాదా? సో ఈ సౌకర్యం ఉంది అని అన్నప్పుడు ఏంటిది? మనకి సహనం ఉంది అంటే సౌకర్యంగా ఉన్నామని అర్థం. అలానే సౌకర్యానికి ఏం కావాలి? ఆలకించటం అనేది కావాలి. క్లియర్? ఇప్పుడు మనకి మూడోది ఉత్సాహం. సో ఎప్పుడైతే అభిరుచి మళ్ళీ సౌకర్యం కూడా ఉందో ఉత్సాహంగానే ఉంటుంది కదా. ఎప్పుడు ఆ ఉత్సాహం ఉంటానే ఉంటుంది కదా. సో ఆ ఉత్సాహం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? గమనింపు అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఆ ఉత్సాహంగా ఉంటేనే కదా ఎక్కువ గమనించగలుగుతాం. నీరసంగా ఉంటే గమనింపు ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. సో ఆ ఉత్సాహం ఉన్నప్పుడు గమనింపు పెరుగుతుంది. ఆ గమనింపుతోటి ఇంకా ఇంకా ఎక్కువ దానిలో ఉంటామన్నమాట. అంటే ఏంటిది? పట్టుదల పెరుగుతుంటుంది. ఆ గమనింపు పెంచుకుంటాము, పట్టుదల కూడా ఉంటుంది. అంటే ఎక్కువ ఉండగలుగుతాం దానిలో కదా. సో అట్లా జరిగినప్పుడు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు మనకి నేర్చుకోవటం జరుగుతుంది. అంటే మన యొక్క నైపుణ్యాలు పెరగటము, లేకపోతే ఏదో తెలుసుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లా జరిగినప్పుడే కదా మనకు ఆనందం కానీ లేకపోతే సంతృప్తి కానీ కలిగేది. అదే ఇది. సో ఇవన్నీ ఈ 4 ఎరుకలో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ ఎంత శాతం ఉందో, ఈ ఎరుక ఎంత శాతం ఉందో దాన్ని బట్టి మన చర్య ఉంటుంది. ఆ ఎరుకని గనక మనం చాలా అద్భుతంగా చేసుకోగలిగితే ఆ ఎరుకని ఆటోమేటిక్గా మన చర్య కూడా అద్భుతంగా ఉంటుంది. మన ఉద్దేశాలు కానీ శక్తి ప్రవాహాన్ని కూడా గమనించుకుంటా ఎట్లా ఉన్నాము అనేది తెలుసుకోవచ్చు. మన ఎరుక ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవచ్చు. అవునా కాదా? దీన్ని బట్టి యా. సో మనకి అన్నిటికంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏదంటాము? యోగా అంటాం. అవునా కాదా? ఉత్తమమైనది కదా. సో ఉత్తమమైనది యోగా అంటాం. సో యోగా అంటే ఏంటి? యోగా అంటే ఏమి లేదు, ఈ 4 కనుక కలిసి ఉంటే అదే యోగా. సో ఎరుక, మళ్ళీ ఉద్దేశం, శక్తి ప్రవాహం, చర్య అద్భుతంగా ఉన్నప్పుడు దాన్నే యోగా అంటాం. అర్థమైంది కదా. సో స్వస్థత కోసం మనం ఏం చేస్తాము? నడవటం, పరిగెత్తటం, జాగింగ్ అంటాం, ఇవన్నీ చేస్తాం కదా. అది చేస్తాం. లేకపోతే జిమ్కి వెళ్తాం, లేకపోతే ఎక్సర్సైజులు చేస్తాం. అంటే వ్యాయామం, స్థూల వ్యాయామ, సూక్ష్మ వ్యాయామం ఇవన్నీ యోగాలో ఉంటాయి. తర్వాత ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ కూడా ఈ 4 భాగాలు ఉంటే అదే యోగా అంటే సంపూర్ణంగా ఉంటే. ఎప్పుడు సంపూర్ణంగా ఉంటుంది? ఆ 4ని గనక మనం సమన్వయపరుచుకుంటే అప్పుడు మనకి అది యోగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నడవచ్చు. ఇప్పుడు ఏమంటాము? యోగా మన రెగ్యులర్ డైలీ ప్రాక్టీసుల్లో అంటే రోజువారీగా ఉండే పద్ధతినే యోగా పద్ధతిగా చేసుకోవచ్చు అంటున్నాం కదా. అంటే ఏంటి? ఆ 4ని మనం సమన్వయపరుచుకుంటే. సో నడవటం అవన్నీ ఇప్పుడు ఏమంటారు అది? ఆ సిస్టమ్, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటాం, లేకపోతే పాటలు వింటుంటాం. అట్లాంటప్పుడు ఎరుక ఎక్కడుంది? లేదు కదా. సో ఆ ఎరుకతోటి గనక మనం చేసినప్పుడు అదేమవుతుంది? కాళ్ళు ఎలా కదులుతున్నాయి, నా శ్వాస ఎలా జరుగుతుంది, ఇట్లాంటివన్నీ గమనించుకుంటా చేస్తున్నాం అనుకో, అప్పుడు ఆ నడవటం అనేది యోగా నడక అవుతుంది. అలానే జిమ్ కూడా యోగా జిమ్ అవుతుంది. ఇవన్నీ 4 ఉంటాయి. ఎక్సర్సైజులు, వ్యాయామం, స్థూల సూక్ష్మ వ్యాయామాలు ఏవైనా సరే
ఆ ఎరుకతో గనక చేస్తే గనక ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది యోగా వ్యాయామములు అవుతాయి, యోగా ఎక్సర్సైజ్లు అవుతాయి. అలానే ఆసనాలు కూడా యోగాసనాలు అవుతాయి, ప్రాణాయామ కూడా యోగా ప్రాణాయామం అవుతుంది. క్లియర్? యా. సో అర్థమైంది కదా కదలికలు, ఆ కదలిక ఎట్లా ఉంది అనేది మనకు అర్థమైంది. దాన్ని బట్టి మనం ఎట్లా కదలాలి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇప్పుడు నా చెయ్యి కదలించాలి, అవునా కాదా? సో నా చెయ్యి ఇలా కదులుతుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ చిన్నగా కిందకు వస్తుంది, అవునా? సో నేను ఈ కదలికనే ఫాస్ట్గా చేశాను అనుకోండి, ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు, అవునా? తర్వాత ఇంకా స్లోగా కూడా చేయొచ్చు. అంటే ఈ కదలిక ఎలా జరగాలి? ఇప్పుడు ఫాస్ట్గా జరిగినప్పుడు వాటికి ఉండే లాభాలు వేరుగా ఉంటాయి, స్లోగా జరిగినప్పుడు వాటికి ఉండే లాభాలు ఇంకో రకంగా ఉంటాయి. జనరల్గా అయితే యోగాని స్లోగానే చేయాలి, స్లోగా చేసినప్పుడే దాని ఫలితం మనం తెలుస్తుంది. ఎందుకు? సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎరుక. ఏం ఎరుకలో ఉండాలో చూద్దాం ఒక్కసారి, సరేనా? సో నేను ఇప్పుడు నేను చెయ్యి తీసుకొని పైకి వెళ్ళాను. సో ఇక్కడ నా గమనింపులో ఏముండాలి, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, తర్వాత పైకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడంతా కూడా నా జాయింట్ కదులుతుంది కదా, నా ఈ షోల్డర్ జాయింట్ కదులుతుంది కదా. అలానే ఇంకా ఏం జరుగుతుంది, సో ఇక్కడంతా కూడా ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఇక్కడంతా కూడా నాకు శక్తి ప్రవాహం తెలుస్తుంది. తర్వాత ఇక్కడంతా స్ట్రెచ్, అవునా? ఇక్కడంతా సాగదీసినట్లుంది, అవునా కదా, ఈ స్ట్రెచ్. సో ఇది ఇంకా ఏం జరుగుతుంది, ఇక్కడ నా భుజంలో కూడా కదలిక జరుగుతుంది, అంటే ఇక్కడ మజిల్స్ కూడా కదులుతున్నాయి, అంటే అర్థమైంది కదా. సో అది ఎరుక అంటే. తర్వాత ఇంకా అది మన శరీరంలో జరిగే కదలికలు అవి తెలుసుకున్నాం. ఇప్పుడు మన శ్వాసతోటి చేయాలనుకున్నాం కదా, మనం చూసాం కదా, ఈ చర్య శ్వాస కలిసి జరుగుతాయని. సో ఇప్పుడు చూస్తాను ఒకసారి అవి సమన్వయం ఎట్లా అవుతాయి, సమన్వయం లేకుండా ఉండటం అంటే ఏంటో చూద్దాం. అంటే పైకి వెళ్ళేదాకా శ్వాస తీసుకొనే ఉన్న చెయ్యి ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ వదిలేసేటప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, అవునా? కంటిన్యూస్గా వచ్చింది. అది సమన్వయం అంటే. సమన్వయం లేకపోవటం అంటే ఒకసారి చూద్దాం. శ్వాస ఆగిపోయింది కానీ ఇంకా చేయగదులుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి, శ్వాస ఇంకా వదిలేస్తున్నా చెయ్యి అప్పటికే వచ్చేసింది. సరైన కోఆర్డినేషన్ లేకపోవటం అంటే ఇదన్నమాట. అర్థమైంది కదా. అది కూడా గమనిస్తూ ఆ ఎరుకతో చేయటమే యోగా అంటే. క్లియర్? యా. సో ఎరుకతో ఏం చేయాలి, మన శరీరంలో ఏం జరుగుతుంది, మన శక్తి ప్రవాహంలో ఏం జరుగుతుంది, తర్వాత మన శ్వాసలతో ఏం జరుగుతుంది, ఇవన్నీ గమనించేదే ఎరుక. ఆ ఎరుక మన జీవిత యోగా అంటే ఏంటి, మన జీవన రెగ్యులర్గా చేసే పనిలో కూడా యోగా టైప్లో జీవించాలి అంటారు కదా. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఏ చర్య చేసినా అదే యోగా మూమెంట్స్ అంటే.